అండ్ కియారా అద్వానీ క్యారెక్టర్ ఎంత లెంత్ ఉంది ఈ మూవీలో? ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెట్టాలి అన్నట్టు కాదు. ఇట్స్ ఎ ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చి లైక్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ వరకు ఉంటారు. సలాం అనాలి సాంగ్ అది దాంట్లో అల్టిమేట్. ఇట్ వాస్ సో గుడ్ అండి. ఐ మీన్ బోత్ లైక్ ఎక్స్ట్రాడినరీ హీరోస్ సైడ్ బై సైడ్ డాన్స్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఐ ఫిష్ ఫర్ ది ఫ్యాన్స్ అనమాట. చాలా బాగుంది అది. ఇంకా దాంట్లో ఒకటే డాన్స్ ఉందా, మిగతా వేరే సాంగ్స్ లో లేదు, దట్స్ ది ఓన్లీ సాంగ్. బట్ యాక్షన్ సీక్వెన్స్ అసలు టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ పోటాపోటీగా డైరెక్టర్ కూడా లైక్ ఒకరిని పైకి అట్లా ఒకరిని లోగా అలా కాకుండా లైక్ ఈక్వల్ లెవెల్లో చాలా బాగా చూపించారండి. బట్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుందండి. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ కి దీనికి డిఫరెన్స్ మీరు ఏమైనా అబ్జర్వ్ ఐఎమ్ నాట్ చేశారా? ఐ మీన్ నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రీవియస్ ఫిలిమ్స్ అంత వాచ్ చేయలేదు. బట్ ఇదైతే కనుక ఐ థరోలీ లవ్డ్ ఇట్. సో దేవరాకి వార్ 2 కి డెఫినెట్లీ దెర్ ఇస్ నో కంపారిజన్. దేవరానే వార్ 2నే. యా ఇట్స్ రియలీ సో గుడ్. చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా మంచిగా ప్యాక్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను నేను. యాక్చువల్లీ బాగా అనుకుని వచ్చాం, 0 ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం. బాగుంది మూవీ. ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ ఇస్ రియలీ గుడ్. బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి అసలు అంత ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అనుకున్నాను. బట్ చాలా బాగుంది. వెరీ మై రేటింగ్ ఒకరి తర్వాత మీరు చెప్పండి. ఈక్వల్ గా మ్యాచ్ చేశారు ఇద్దరిని. ఎక్కడ ఎన్టీఆర్ ని తక్కువగా చూపించలేదు. అంటే బాలీవుడ్ తీసుకెళ్ళి తగ్గించేస్తారు అనుకున్నా కూడా అసలు ఎక్కడ తగ్గించలేదు. ఈక్వల్ గా మ్యాచ్ చేశారు. యా ఐ లైక్ ఇట్ ప్రిటీ మచ్. యా హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం వార్ 2 మూవీకి వచ్చాము. సో వార్ 2 మూవీ ఎలా ఉందండి? ఓకే, గుడ్, వాచబుల్, ఒకసారి చూడొచ్చు. హృతిక్ రోషన్ డాన్స్ అండ్ మన ఎన్టీఆర్ డాన్స్ ఎలా ఉంది? గుడ్. డైరెక్టర్ ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడంటారా? చేసాను. బాగున్నాయి. యాక్చువల్ లాస్ట్ కూడా బాగుంటది చూడొచ్చు. ఏమైనా ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఏమైనా రివీల్ చేస్తారా మాకు? వాచ్ ద ఫిలిం. సో ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? గుడ్ అండి, 9 out of 10. అది ఎన్టీఆర్ ఫ్యాన్. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఐ మీన్ కొంచెం డౌన్ అవుతారేమో అనుకున్నాం కానీ బట్ ఓవరాల్ చాలా బాగుంది. అండ్ ఎండింగ్ మెయిన్ కొంచెం లైట్ సెంటిమెంట్ టచ్ పెట్టేటప్పుడు కూడా మన లైక్ తెలుగు ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. బట్ ఓవరాల్ మాత్రం చాలా బాగుంది సినిమా. వి ఎంజాయ్డ్ ఇట్. సో చూస్తే బాలీవుడ్ డబుల్ లా అనిపిస్తుందా లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు మూవీ లా అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ బాలీవుడ్ ఫ్లేవరే ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బాలీవుడ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది కానీ బట్ ఓవరాల్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ తోనే వచ్చాము. ఏమైనా సస్పెన్స్ ఎలిమెంట్స్ మాకు చెప్తారా మా ఆడియన్స్? డెఫినెట్లీ చెప్పను. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్ ఫర్ షూర్. ఓకే, మీకు ఏమేమి నచ్చినాయండి మూవీలో? ఆబ్వియస్లీ ఎన్టీఆర్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో ఓవరాల్ స్టోరీ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ అంతా చాలా బాగుంది. 4.5 out of 5. ఏమేమి ఎలిమెంట్స్ మీకు నచ్చాయి మూవీలో? ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఒకటి బాగుంది. రితిక్ రోషన్ ఎంట్రన్స్ ఇస్ ఓకే. ఎన్టీఆర్ ఎంట్రన్స్ బాగుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ బాగుంది. మిడిల్ లో కైరా అద్వానీ సీన్ బాగుంది. ఓవరాల్ గా మూవీ బాగుంది. సో డాన్స్ ఎలా ఉంది? డాన్స్ బాగుంది. నాట్ యాజ్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ బాగుంది. అంతే, యావరేజ్. ఓకే డాన్స్. సో దేవరాతో కంపేర్ చేస్తే? లేదు, దేవరాతో కంపేర్ చేయకూడదు. అది వేరే, ఇది కంప్లీట్ డిఫరెంట్ కదా. ఇద్దరు యాక్టర్స్ కదా. సో ఎన్టీఆర్ చాలా బాగా నచ్చాడు నాకైతే. ఎన్టీఆర్ లైక్ బాలీవుడ్ లో ఒక లైన్ లాగే చూపించారు ఎన్టీఆర్ మూవీ అంతా. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. డైరెక్టర్ ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడంట. ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు. చాలా బాగా, ప్రిటీ మచ్ చాలా బాగా చేశారు. సో హ్యాపీగా చూడొచ్చు అందరూ. 4.5 out of 5 నాదైతే. ఆడు 0 ఎక్స్పెక్టేషన్స్ వచ్చాడు, నా వల్లే వచ్చాడు. సో హీఈస్ వెరీ హ్యాపీ. సో మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే? నో ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. నో, నాట్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్. అంతే, ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉందండి? బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే అంటే మన తెలుగు సినిమాల్లో కాకుండా ఏంటంటే లైక్ వెరీ నీట్గా ఉంది మూవీ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగుంది. బాలీవుడ్ ఫ్లేవర్ కనిపిస్తుందా మూవీలో? బాలీవుడ్ ఫ్లేవర్ లైక్ ఆల్మోస్ట్ నీకు బాలీవుడ్ సినిమాలాగే ఉంది. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే ఇద్దరిని ఈక్వల్గా చూపించారు త్రూ అవుట్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం హై తీసుకెళ్లారు కానీ బట్ ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా చాలా బాగుంది. ఐ మీన్ సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీ ఓరియంటెడ్, కొంచెం నీట్ గా బాగానే ఉంది. సో బ్రహ్మాస్త్ర తీశాడు కదా ఈ డైరెక్టర్ ముందుగా. సో బ్రహ్మాస్త్రకి అలాంటి ఛాయలు ఏమైనా కనిపించాయా మనకి దీంట్లో కూడా? బ్రహ్మాస్త్ర నేను చూడలేదండి యాక్చువల్గా మూవీ అయితే. బట్ బ్రహ్మాస్త్ర అంటే కొన్ని సీన్స్ ఎక్కడో యూట్యూబ్ లో అక్కడెక్కడ చూసాను తప్పితే. కానీ బాగా తీస్తాడు. ఈవెన్ కంపేర్ టు వార్ 1, వార్ 2 చాలా బాగుంది.
టైగర్ ష్రాఫ్ ఉన్నాడా ఇప్పుడు వార్ 2 లో కూడా? లేడు. బట్ కానీ కొంచెం లింకప్స్ అయితే చేశారు వార్ 1కి వార్ 2కి. ఓకే. అండ్ వార్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వార్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చెప్పలేం. వాళ్ళ ఏమంటారు అది వైఆర్ఎఫ్ కదా, వైఆర్ఎఫ్ యూనివర్స్ మీద వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కానీ వార్ 3 స్కోప్ అయితే ఉంది. లాస్ట్ లో మనం రివీల్ చేశారా అట్లా మనకి? స్కోప్ అయితే ఉంది. ఓకే. అండ్ మనకి RRR లో చూసాంగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు ఈక్వల్ గా పర్ఫామ్ చేశారు. సో దీంట్లో ఎలా అనిపించింది మీకు? దీంట్లో కూడా ఈక్వల్ గా ఉందండి. అంటే స్టోరీ ఓరియంటెడ్, ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఒకరికి ఎక్కువ రోల్ ఒకరికి తక్కువ రోల్ అలా కాదు, ఇద్దరికి ఈక్వల్ గానే ఉంది రోల్ అయితే. కానీ మనకి ఎన్టీఆర్ తగ్గట్టుగా కొన్ని సీన్స్ అయితే పడ్డాయి. అంటే ఫ్యాన్స్ కావాల్సిన మూమెంట్స్, ఆ హైస్ అయితే మూవీలో ఉన్నాయి. తుడగట్టే సీన్లు ఉన్నాయా? అలాంటివి లేవు. అలాంటివి అయితే లేవండి. కానీ బాగుంది ఓవరాల్ గా, చాలా గుడ్ మూవీ. త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఎంగేజింగ్ గానే ఉంది. ఫైట్ల విషయానికి వస్తే చాలా బాగా తీస్తారు. అంటే అక్కడ కొంచెం గ్రాఫిక్స్ కొంచెం లేవనిపిస్తుంది కానీ బట్ త్రూఅవుట్ ద మూవీ అయితే చాలా బాగుంది. మన ఆచార్య గ్రాఫిక్స్ లాగా తెలియదు అలా కాదు. ఆచార్య అంటే అది ఆచార్య నేను కూడా సరిగ్గా చూడలేదు మూవీ, అక్కడక్కడ చూసాను కానీ